హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ మనకు రాబోయే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇతర అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఇక లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ చూడండి, ఈ క్రింది వాటిలో సరైనవి క్రింది వాటిలో సరైనవి గుర్తించమంటున్నాడు. సో అది కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చంద్రుని ఉపరితలంపై రైల్వే స్టేషన్ ఏర్పాటుకు ఇస్రో ప్రయత్నిస్తుంది. చంద్రుని ఉపరితలంపై రైల్వే స్టేషన్ ఏర్పాటుకు ఇస్రో ప్రయత్నిస్తుంది అంటున్నాడు. ఆ తర్వాత ప్రపంచంలోనే తొలి 6G డివైస్ను జపాన్ ఆవిష్కరించింది. ఆ తర్వాత చైనా శాస్త్రవేత్తలు నీటి ఆధారిత బ్యాటరీని అభివృద్ధి చేశారంటున్నాడు. ఆ తర్వాత 3D ప్రింటెడ్ టెక్నాలజీతో రూపొందించిన PS4 రాకెట్ ఇంజన్ను ఇస్రో ఇటీవల విజయవంతంగా పరీక్షించింది అంటున్నాడు. సో ఇక్కడ మనం సరైనవి కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ చంద్రుని ఉపరితలంపై రైల్వే స్టేషన్ ఏర్పాటుకు మనకి ఇక్కడ ప్రయత్నిస్తుంది ఇస్రో కాదు, ఇక్కడ నాసా గుర్తుపెట్టుకోండి, నాసా. సో చంద్రుని ఉపరితలంపై రైల్వే స్టేషన్ ఏర్పాటుకు మనకు అమెరికాకు చెందిన నాసా ప్రయత్నించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ రాంగ్. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే ప్రపంచంలోనే తొలి 6G డివైస్ను జపాన్ ఆవిష్కరించింది. ప్రపంచంలోనే తొలి 6G డివైస్ని ఎవరు ఆవిష్కరించారంటే జపాన్ ఆవిష్కరించడం జరిగింది. మనకి ఇది రైట్ ఆన్సర్. ఆ తర్వాత చైనా శాస్త్రవేత్తలు నీటి ఆధారిత బ్యాటరీని అభివృద్ధి చేశారు. నీటి ఆధారిత బ్యాటరీని అభివృద్ధి చేసింది ఎవరు? చైనా శాస్త్రవేత్తలు. మనకి ఇది రైట్ ఆన్సరే. ఆ తర్వాత 3D ప్రింటెడ్ టెక్నాలజీతో రూపొందించిన PS4 రాకెట్ ఇంజన్ను ఇస్రో ఇటీవల విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో మనకు ఇది కూడా రైట్ ఆన్సరే. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? సో ఏ తప్పు, BCD రైట్. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఆప్షన్ 2. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ 2024 ఎక్కడ జరిగింది? వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ 2024 ఎక్కడ జరిగిందంటే మనకు రొట్టెర్ డ్యామ్లో జరగడం జరిగింది. నెదర్లాండ్లోని రొట్టెర్ డ్యామ్లో మనకి యొక్క వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అండ్ ఎగ్జిబిషన్ 2024 జరగడం జరిగింది. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే భారత్ తన తొలి అణుపరీక్షను జరిపి 2024 మే 18కి ఎన్నేళ్ళు పూర్తయ్యాయి? సో భారత్ తన తొలి అణుపరీక్షను జరిపి 2024 మే 18కి ఎన్నేళ్ళు పూర్తయ్యాయి అంటే మనకు ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి 50. ఓకేనా, 50. సో మనకు మొదటి అణుపరీక్ష అనేది ఎప్పుడు జరిగింది, రెండవ అణుపరీక్ష అనేది ఎప్పుడు జరిగింది అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 7వ విడత తర్కష్ జాయింట్ కౌంటర్ టెర్రర్ డ్రిల్స్ కోల్కతాలో ఏ దేశాల మధ్య జరిగాయి? 7వ విడత తర్కష్ జాయింట్ కౌంటర్ టెర్రర్ డ్రిల్స్ కోల్కతాలో ఏ దేశాల మధ్య జరగడం జరిగిందంటే మనకు తర్కష్ అనేది ఇండియా మరియు యుఎస్కి మధ్య జరగడం జరిగింది. ఇండియా మరియు యుఎస్ఏ. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ ఏ దేశ అధ్యక్షుడు? ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ ఏ దేశ అధ్యక్షుడు అంటే మనకు ఇరాన్ గుర్తుపెట్టుకోండి. మనకు ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ ఏ దేశ అధ్యక్షుడు అంటే ఇరాన్. సో ఇక్కడ మనకు అధ్యక్షుని పేరైనా అడగవచ్చు, లేకపోతే ఇక్కడ దేశం పేరైనా అడగవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించమంటున్నాడు. ఇక్కడ చూసినట్టయితే తైవాన్ నూతన అధ్యక్షుడిగా విలియం లైచింగ్ తే ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. తైవాన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ప్రమాణం చేయడం జరిగిందంటే లైచింగ్ తే అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వియత్నాం నూతన అధ్యక్షుడిగా టూ లామ్ ఎన్నికయ్యారు. వియత్నాం నూతన అధ్యక్షుడిగా ఎవరు? టూ లామ్ ఎన్నికయ్యడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇది కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మక్బర్ నియమితులయ్యారు. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే మహమ్మద్ మక్బర్ నియమితులవడం జరిగింది. మనకి ఇది కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత చూసినట్టయితే చాద్ దేశానికి నూతన ప్రధానిగా అల్లమయే హలీనా ఎన్నికయ్యారు. చాద్ దేశానికి నూతన ప్రధాని ఎవరంటే అల్లమయే హలీనా. సో ఇక్కడ మనకి ఇది కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సో ABCD అని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, ఆప్షన్ 1. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ ఎవరు? కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ ఎవరంటే మనకు జయ బాదిగా అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, ఆప్షన్ 1. ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సో మనకు ఈ క్రింది వాటిలో IPL 2024కు సంబంధించి సరైనది ఏది? క్రింది వాటిలో IPL మనకు రీసెంట్గా జరిగిన IPL సంబంధించి ప్రశ్న అడిగాడు ఇక్కడ. సో అది కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, సో మనకు మ్యాక్సిమం బాయ్స్కి అయితే అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ ఇక్కడ చూసినట్టయితే 2024లో జరిగిన IPL
17వది 2024లో జరిగిన ఐపీఎల్ 17వది అన్నాడు, మనకి ఇది రైట్ ఆన్సరే. ఓకేనా. ఆ తర్వాత 17వ ఐపీఎల్ విజేత కోల్కతా నైట్ రైడర్స్. మనకు ఈ యొక్క 17th ఐపీఎల్ సీజన్ యొక్క విజేత ఎవరంటే కోల్కతా నైట్ రైడర్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఆ తర్వాత వచ్చినట్టే 17వ ఐపీఎల్ రన్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్. 17వ ఐపీఎల్ రన్నర్ ఎవరు? సన్ రైజర్స్ హైదరాబాద్గా చెప్పుకోవచ్చు. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. సో మనకు ఈ యొక్క ఐపీఎల్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమిటి మనకు రాబోయే ఎస్ఎస్సీ ఎంటీఎస్ కానీ సో సెంట్రల్ ఎగ్జామ్స్లో మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా. ఆ తర్వాత చూసినట్టయితే 17వ ఐపీఎల్లో 4వ స్థానం రాజస్థాన్ రాయల్స్ అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ రివర్స్ ఇచ్చాడు. సో మనకు 17వ ఐపీఎల్లో 3వ స్థానంలో రాజస్థాన్ నిలవడం జరిగింది, 4వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవడం జరిగింది. సో ఓకేనా. సో ఇక్కడ మనకు 17వ ఐపీఎల్లో మనకు 3వ స్థానం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్, 4వ స్థానం వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఓకేనా. సో టైటిల్ గెలుచుకుంది కోల్కతా నైట్ రైడర్స్, రన్నర్అప్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత 3వ స్థానం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్, 4వ స్థానం వచ్చేసి బెంగళూరు. ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ 3 రైట్ కాబట్టి ఏబీసీ మాత్రమే కరెక్ట్. సో ఏబీసీ. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, ఆప్షన్ 3. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిలో 2024 ఐపీఎల్కి సంబంధించి సరైనది ఇది. సో ఇక్కడ కూడా మనకు ఐపీఎల్ సంబంధించిన క్వశ్చనే. ఇక్కడ చూసినట్టయితే 2024 ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ కోహ్లీకి వచ్చింది. 2024 ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది? కోహ్లీకి వచ్చింది. మనకి రైట్ హ్యాండ్. సో ఆరెంజ్ క్యాప్ ఎందుకు ఇస్తారంటే మనకు ఎక్కువ రన్స్ చేసిన వారికి మనకు ఈ యొక్క ఆరెంజ్ క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 2024 ఐపీఎల్ పర్పుల్ క్యాప్ వచ్చేసి హర్షల్ పటేల్ అందుకున్నారు. హర్షల్ పటేల్ యొక్క మనకు పర్పుల్ క్యాప్ని అందుకోవడం జరిగింది. సో మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. సో పర్పుల్ క్యాప్ ఎందుకు ఇస్తారంటే బౌలింగ్, సో ఎక్కువ వికెట్లు తీసిన వారికి మనకి ఈ యొక్క పర్పుల్ క్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు కోహ్లీ ఏ జట్టుకు సంబంధించిన వాడు, అదేవిధంగా హర్షల్ పటేల్ ఏ జట్టుకు సంబంధించిన వాడు అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే 2024 ఐపీఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరంటే నితీష్ కుమార్ రెడ్డి. సో మనకి ఇది కూడా రైట్ ఆన్సర్. తర్వాత సో ఇతను కూడా ఏ జట్టు ప్లేయర్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే 2024 ఐపీఎల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి మనకు సునీల్ నారాయణ్. ఓకేనా. సో మనకు ఇతను కోల్కతా నైట్ రైడర్స్ సంబంధించిన ప్లేయర్. ఆ తర్వాత చూసినట్టయితే ఫేర్ ప్లే అవార్డు సన్ రైజర్స్ హైదరాబాద్. ఫేర్ ప్లే అవార్డు ఎవరికి వచ్చింది? సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 2024 ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఎవరు? కోహ్లీ. పర్పుల్ క్యాప్ వచ్చేసి హర్షల్ పటేల్. ఎమర్జింగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు? సునీల్ నారాయణ్. ఆ తర్వాత ఫేర్ ప్లే అవార్డు వచ్చేసి సన్ రైజర్ హైదరాబాద్ జట్టుకు రావడం జరిగింది. సో ఇక్కడ అన్నీ కూడా కరెక్టే. సో అన్ని రైటే కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, ఆప్షన్ 2. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించమంటున్నాడు. సో ఇక్కడ ఇది కూడా మనకు ఐపీఎల్ సంబంధించిన క్వశ్చనే. సో మనకు ఈ క్వశ్చన్స్ మీరు చదువుకున్నారంటే మీకు సరిపోద్ది ఇక్కడ ఈ యొక్క ఐపీఎల్ సంబంధించి. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గాయి. చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని నెగ్గడం జరిగింది. మనకి ఇది రైట్ ఆన్సరే. తర్వాత అంటే ఇక్కడ చెరో 5 సార్లు మనకి ఇక్కడ ఐపీఎల్ ట్రోఫీని నెగ్గడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే 2012, 2014, 2024లో కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. సో మనకి ఇప్పటివరకు కోల్కతా ఎన్నిసార్లు నెగ్గిందంటే 3 సార్లు. అది ఎప్పుడు? 2012, 2014, 2024లో మనకి యొక్క కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడం జరిగింది. ఇది కూడా రైట్ ఆన్సర్. తర్వాత 2024లో ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 287 పరుగులతో అత్యధిక స్కోర్ చేసిన రికార్డు నెలకొల్పింది అంటున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ ప్రస్తుత చైర్మన్ అరుణ్ దుమాల్ అంటున్నాడు. ఇక్కడ చూసినట్టయితే 2024 ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మనకు అత్యధిక స్కోర్ చేయడం జరిగింది. మనకి రైట్ ఆన్సరే. ఓకేనా. మనకు ఐపీఎల్లోనే అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలవడం జరిగింది. ఓకేనా. సో 287. అయితే ఇది ఏ జట్టు పైన అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పటివరకు ఐపీఎల్ సంబంధించి చాలా క్వశ్చన్స్ అడిగాను. సో అది మీరు కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే ఐపీఎల్ ప్రస్తుత చైర్మన్ అరుణ్ దుమాల్. ఐపీఎల్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? అరుణ్ దుమాల్. మనకి ఇది కూడా రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసిడి అని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు, ఆప్షన్ 3. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా ఎవరు నియమితులు అవ్వడం జరిగిందంటే మనకి ఇటీవల సంజీవ్ పూరి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఓకే. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనవి ఇక్కడ చూసినట్టయితే ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షాఫ్రైజ్ భారత సంస్థకి చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్ కులకర్ణికి వచ్చింది అంటున్నాడు.
ఇక్కడ మనకి ఇది రైట్ ఆన్సరే. ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షాఫ్రైజ్ భారత సంస్థకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్ కులకర్ణికి రావడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సర్. తర్వాత ఆ విషయంలో అయితే ఉత్తరప్రదేశ్ బహురాయిచ్కు చెందిన ఆర్తికి లండన్లో అమల్ క్లూనే ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు వచ్చింది. ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు అనేది ఎవరికి రావడం జరిగిందంటే ఉత్తరప్రదేశ్కి చెందిన మనకు ఆర్తికి మనకు లండన్లో ఈ యొక్క అమల్ క్లూనే ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు రావడం జరిగింది. మనకి ఇది కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత చూసినట్టయితే 2024 T20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్లు వచ్చేసి మనకు ఆఫ్రిది, ఆ తర్వాత యువరాజ్ సింగ్, క్రిస్ గేల్, ఉసేన్ బోల్ట్. ఓకేనా. సో మనకు ఈ క్వశ్చన్ కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. 2024 T20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? ఒకటి మనకు యువరాజ్ సింగ్, ఆ తర్వాత ఆఫ్రిది, క్రిస్ గేల్, ఉసేన్ బోల్ట్. ఓకేనా. సో ఇది మనకి ఇక్కడ అన్ని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏబీసీ. సో ఏబీసీ ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే లాస్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైనవి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చూడండి. గోప్చంద్ తోటకూర 2024 మే 19న అంతరిక్షంలోకి వెళ్ళారు. గోప్చంద్ తోటకూర మనకు 2024 మే 19న అంతరిక్షంలోకి వెళ్ళారు అంటున్నాడు. మనకి ఇది రైట్ ఆన్సర్. ఆ తర్వాత చూసినట్లయితే 6గురితో కలిసి గోప్చంద్ అంతరిక్షంలోకి వెళ్ళారు. ఈ 6గురిలో పెద్ద వయసు వ్యక్తి ఎవరంటే ఎడ్వర్డ్ జోసెఫ్ డ్వైట్. మనకి అత్యంత పెద్ద వయసుడుగా చెప్పుకోవచ్చు, 90 ఏళ్ళు దాదాపు. సో 6గురితో కలిసి గోప్చంద్ అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. ఎంతమందితో? 6గురితో. ఓకేనా. సో నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళారు. సో మరి ఏ రాకెట్ ద్వారా వెళ్ళడం జరిగిందంటే న్యూ షెపర్డ్ అనే రాకెట్ ద్వారా మనకు అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ ఈ ప్రయోగం నిర్వహించింది. అయితే దీని వ్యవస్థాపకుడు జెఫ్ బెజస్. మనకు ఈ యొక్క ప్రయోగాన్ని ఎవరు నిర్వహించారంటే మనకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ అనే సంస్థ మనకు ఈ యొక్క ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. దీని వ్యవస్థాపకుడు ఎవరంటే జెఫ్ బెజస్. ఓకేనా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. సో మనకు ఆన్సర్ అవుతుంది 1, 2, 3, 4. సో అన్ని కూడా రైట్ ఆన్సరే. ఈ క్వశ్చన్ సంబంధించి ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. ఓకేనా. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు అనేవి డైలీ మనం చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.